చేద్దామా లెనార్డో డికాప్రియో ఇంట్రడక్షన్ తో మొదలు పెడదాం. నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్. మై నేమ్ ఇస్ ఏసీ మనోజ్ కుమార్. టెస్టింగ్ 1 2 3. 1 million, 2 million, 3 million. లెనార్డో డికాప్రియో. ఫస్ట్ లెనార్డో ఏ సినిమా చూసింటాం, అందరం ఏది చూసింటాం నాకు తెలిసి అన్ని. ఓకే, అందరూ టైటానిక్ చూసి ఎవరు ఈ హీరో, ఏమి ఇలా ఉన్నాయి, సర్లే ప్రీవియస్ మూవీస్ ఏమైనా ఉంటే చూద్దామా, లేకుంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా నడుస్తున్నాయి సినిమాలు అవి ఏమైనా చూద్దామా అని వెతుక్కుంటూ చూసిన యాక్టర్ అనే కాదు. ఏవియేటర్ ఇంకా ఉన్నాయి చాలా. మార్చి డిగ్రీ గిల్బర్ట్, ఇంకా ఏమబ్బా గుర్తురావే అంటే పీక్స్ యాక్టింగ్ ఉండేది లెనార్డోది. వాట్ సీటింగ్ గిల్బర్ట్ గేమ్ తర్వాత స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ డైరెక్టర్ సంబంధించిన 2 సీజన్లు కంప్లీట్ అయినాయి. ఫస్ట్ సీజన్ వచ్చేసి మొత్తం ఇండియన్ డైరెక్టర్స్ గురించి, సెకండ్ సీజన్ హాలీవుడ్ డైరెక్టర్స్ గురించి చేసినాము. చూడడం వల్ల ఎవరైనా ఉంటే కొత్తగా ఇప్పుడే వీడియో ఓపెన్ చేసింటే మనతో ఆల్రెడీ 2 సీజన్స్ ఉన్నాయి డైరెక్టర్స్ గురించి, అది చూడండి. ఒక్క సీజన్ లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. 6 ఇండియన్ డైరెక్టర్స్ గురించి. సెకండ్ సీజన్ లో మొత్తం 6 ఎపిసోడ్స్, అది హాలీవుడ్ డైరెక్టర్స్ గురించి. తర్వాత యాక్టర్స్ గురించి కూడా ఒక సీజన్ చేసినాము, అది ఇండియన్ యాక్టర్స్ గురించి చేసినాం. ఇది సీజన్ 2 యాక్టర్స్ గురించి, సీజన్ 2 ఇది హాలీవుడ్ యాక్టర్స్ గురించి చేద్దామని. ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఎవరితో మొదలు పెడతామంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సరే, అంటే ఎట్లా వీడియో స్టార్ట్ చేసినాక ఇంకా కామెంట్ చేస్తే ఏమి చేయం కానీ, సెకండ్ ఎపిసోడ్ ఎవరు ఏ యాక్టర్ గురించి మాట్లాడతామో ముందుగానే కామెంట్ చేయండి, చూద్దాం. గెస్ట్ చేస్తారా, లేకుంటే మీరు చేసిందే మాకు నచ్చితే మేము అదే చేస్తాము. యాక్టర్ ఎవరైనా మేము బాగా వాళ్ళ గురించి తెలిసిందే. సరే, ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఎవరి గురించి అనుకుంటున్నారు? ఏమన్నా చిన్నపాటి ఐడియా ఏమైనా వచ్చిందా? చిన్న అనుకుంటానా? సరే, ఓకే, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని మేమే చెప్పేస్తాం. లెనార్డో డికాప్రియో, టైటానిక్ హీరో లెనార్డో డికాప్రియో. సరే, ఓకే, అతని గురించి మాట్లాడబోయే ముందు ఇంట్రడక్షన్ చేద్దాం. ప్రతి దాంట్లో ప్రతి ఎపిసోడ్లో మా గురించి చెప్పడం అలవాటు అయిపోయింది. కొత్తగా ఎవరన్నా వీడియో ఓపెన్ చేసి మా వీడియో చూస్తా అంటే తెలియాలి కదా ఎవరు వీళ్ళు అని. పేర్లు గుర్తు ఉండడం కోసం ఇంట్రడక్షన్తో మొదలు పెడదాం. నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్. మై నేమ్ ఇస్ ఏసీ మనోజ్ కుమార్. అట్లా అంటావా? స్టార్టా? మైక్ టెస్టింగ్ 1 2 3. 1 million, 2 million, 3 million. ఇంటర్వ్యూ అట్లా ఇచ్చి పెట్టారు. ఓకే, చెక్ అయిపోయింది, మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టార్టా. లెనార్డో డికాప్రియో. ఫస్ట్ లెనార్డో ఏ సినిమా చూసింటాం, అందరం ఏది చూసింటాం నాకు తెలిసి అన్నీ. ఓకే, ఆహా వచ్చా. సరే, ఇప్పుడు చూద్దామా. ఫస్ట్ సినిమా లెనార్డో ఏది చూసింటాం, అందరం టైటానికే చూస్తాం. ఏది అందరూ ఫస్ట్ టైటానిక్ తోనేదండి. అందరూ టైటానిక్ చూసి ఎవరు ఈ హీరో, ఏమి ఇలా ఉన్నాయి, సర్లే ప్రీవియస్ మూవీస్ ఏమైనా ఉంటే చూద్దామా, లేకుంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా నడుస్తున్నాయి సినిమాలు అవి ఏమైనా చూద్దామా అని వెతుక్కుంటూ చూసిన యాక్టర్ అనే కాదు. మోస్ట్లీ అందరూ ఏదో దాంట్లో అట్లా పరిచయం అయ్యి మనం వెతుకుతాము. టైటానిక్ లో చూసినాం కదా లెనార్డోని. లెనార్డో సినిమాలో ఏమైనా చెప్పమన్నా ఫస్ట్ కొద్దిగా ఇంట్రడక్షన్ కోసమా. లెనార్డో సినిమాలో ఒక లెనార్డో బాస్కెట్బాల్ డైరీస్, రోమియో ప్లస్ జూలియట్, ఏవియేటర్, ఇంకా ఒక సినిమా ఉంది. ఆ సినిమా డిపార్టెడ్, డైమండ్, వాల్ స్ట్రీట్, ఏవియేటర్, ఇంకా ఉన్నాయి చాలా. మార్చి డిగ్రీ గిల్బర్ట్, ఇంకా ఏమబ్బా గుర్తురావే. ది విచర్ సినిమా వచ్చిందా? రాలేదు, అది రాలేదు అనుకుంటా. ఫ్లవర్ అనే సినిమా ఉంటుంది, పేరు గుర్తురాదు. కూస్ కిల్లర్ ఉంటుంది. ఇలా మళ్ళీ క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్, గ్రేట్ గ్యాట్స్బే, ఇలా షట్టర్ ఐలాండ్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తొచ్చినాయి. డిస్కస్ చేస్తూ ఉంటే ఇంకా ఏమైనా గుర్తుకు రావచ్చు. సరే, మాట్లాడదాం. బ్లడ్ డైమండ్ కూడా వచ్చారు. బ్లడ్ డైమండ్. సరే, ఇప్పుడు దేంతో స్టార్ట్ చేయాలి? నీకు లెనార్డో తీసిన సినిమాలో నీకు ఏది ఇష్టం చెప్పు.
లెనార్డో తీసిన సినిమాల్లో నాకు ఏది ఇష్టమా? రెండు సినిమాలు టైటానిక్ వదిలిపెట్టు. టైటాన్ అదే టైటానిక్ వదిలిపెట్టు. టైటాన్ అందరూ టైటానే కాదు, టైటానిక్ వదిలిపెట్టు. టైటానిక్ కాకుండా నాకు లెనార్డో ఏది ఇష్టమా? వార్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేప్ ఇష్టం. వాచ్ సిట్టింగ్ అది రెనోవేట్ కొంచెం ఇన్సెప్షన్ సినిమా అదే చూసారు ఇప్పుడు అదే ఉంటే సినిమా లో క్రిస్టోఫర్ నోలన్ గురించి మాట్లాడినప్పుడు అవన్నీ గుర్తొస్తాయి అట్లా. అట్లా ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు క్రిస్టోఫర్ కాదు, లెనార్డో డికాప్రియో కదా. నాకు అది టైటానిక్ తర్వాత నచ్చిన సినిమా అంటే ఇదే వార్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేప్. అంటే ఒక మనిషిది అది గుర్తురాడమ్మా నాకు చెప్దాం అనుకుంటే అప్పుడే. దాంట్లో మొత్తం హీరో లెనార్డ్ చిన్నపిల్లడు అంటే టీనేజర్, మొత్తం డ్రగ్ అడిక్ట్ సినిమా. ఏం గుర్తు రావడం అది మళ్ళీ చెప్తాను గుర్తొస్తే. ఇది వార్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేపే. దాని తర్వాత ఎందుకు ఇష్టం అంటే 17-18 yearsకే పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్ వచ్చేసినాడు. ఇప్పుడు యాక్టర్ గురించి మాట్లాడతాం కదా, తను చేసిన సినిమాలు కావచ్చు, యాక్టింగ్ గురించే చెప్పాలి కాబట్టి కొత్తగా యాక్టింగ్ వైజ్ ఇలా చేయొచ్చు అనే కొత్త కోణం ఒకటి ఇంట్రడ్యూస్ చేసింటారు కదా ఒకటి. ఆ రకంగా చూసుకున్నా నాకు వార్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేప్ ఇష్టం. జానీ డెప్ చాలా బాగా చేశాడు. జానీ డెప్ కూడా దాంట్లో డామినేట్ చేస్తాడు వార్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేప్ లో. చూడడానికి చాలా చాలా మనకి ఏదైనా లో ఉంటే ఏదో చాలా ప్రశాంతమైన ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే నాకు తెలిసి వార్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేప్ చూస్తే మీరు అంటే ఫీల్ గుడ్ సినిమా. చాలా సినిమాలో షట్టర్ అనేది గ్రేట్ గ్యాట్స్వే. ఇప్పుడు గ్రేట్ గ్యాట్స్వే కూడా డబ్బింగ్ ఉంటుంది. లాంగ్వేజ్ లో చూసినా కూడా ఎక్కుతుంది ఏదో లైన్ అంతే. అట్లా వార్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేప్ లాంగ్వేజ్ ఏం అవసరం లేదు. వార్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేప్ కి అంటే మాటలతోనే అర్థం కదా. ఇప్పుడు స్టోరీలర్ లో పారాగ్రాఫ్ ఎట్లుంటుందో మనము ఇంగ్లీష్ భాష చూస్తే డైలాగ్స్ ఎట్లుంటాయో కొన్ని కష్టంగా గ్రేట్ గ్యాట్స్వే కానీ డిజైన్ కానీ మర్చిపోయినాం. వన్స్ అపాన్ టైమ్ హాలీవుడ్ కానీ ఈవెన్ వన్స్ అపాన్ టైమ్ హాలీవుడ్ అట్లా ఇండియన్ సినిమాలే డైలాగ్స్ అర్థం కాదు. అంటే అట్లా అది చూసుకుంటే ఇది వార్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేప్ ఎట్లుంటుందంటే డైలాగ్స్ ఎవరు మాటలు ఉంటాయి, మాటలు బాగా అర్థమైంది. అందుకే ఏ సినిమాని చూసుకో లెనార్డో జవాబో వార్ సిటీ కూడా బోర్ ఉంటుంది అసలు. అంటే లాగేసుకుంటుంది. చాలా సినిమా బ్లడ్ డైమండ్ కూడా ఉంటుంది, డిజైన్ కూడా బాగుంటుంది చూస్తే. ఇంకా వార్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేప్ అయితే నేను చెప్పినట్ట రోమియో ప్లస్ జూలియట్ కూడా అంటే బాగుంటుంది. అది రెవల్యూషన్ రోడ్ కూడా బాగుంటుంది. ఎందుకంటే అది చిన్న ఫ్యామిలీ భార్య వైఫ్. ఎవరన్నా మీరు కొంతమంది రోజు కేట్ విన్స్లెట్, లెనార్డో డికాప్రియో చూసినాం కదా టైటానిక్ లో, వాళ్ళిద్దరు కలిసి చేసి ఏదైనా సినిమా చూద్దాము అనే ఫీలింగ్. వాళ్ళిద్దరు కలిసి ఏ సినిమా చేసినట్టు తెలియకుంటే ఇప్పుడు మేము చెప్తాము, ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే పోయి చూడాలి. రెవల్యూషనరీ రోడ్ కేట్ విన్స్లెట్ తన ఎక్స్ హస్బెండే డైరెక్ట్ చేశాడు సినిమా. వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపి చూడాలనుకుంటే కదా వాళ్ళిద్దరు కలిసి ఏమైనా చూద్దాం అనిపిస్తే రెవల్యూషనరీ రోడ్ చూడండి, అది కూడా వాళ్ళిద్దరు కలిసి చేసినారు. ఇప్పుడు అది కాదు మ్యాటర్. నీట్గా వార్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేప్ దాంట్లో నీకు సినిమా చూసాం మనం 17-18 years ఉంటాయి నాకు తెలుసు ఆ సినిమా స్టార్ట్ చేసినప్పుడు. ఎవరికి లెనార్డోకి. వార్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేప్ లో లెనార్డో మతిస్థిమిత మసంగా లేని ఒక పిల్లోడు, మతిస్థిమిత మసంగా లేని మెంటలీ డిజేబుల్డ్ పర్సన్ కాబట్టి మనకి అంటే 17-18 years ఉన్న ఒక పిల్లోడు ఆ లెవెల్లో యాక్టింగ్ ప్రదర్శిస్తాడని ఎవరు అనుకోరు కదా. చూస్తా అంటాము స్టార్ట్ అయిన సినిమా నాకు వార్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేప్ లో ఫస్ట్ లెనార్డో ఇంట్రడక్షన్ ఎట్లుంటుందంటే స్టార్ట్ చేసాము ఫస్ట్ వైడ్ షాట్ ఉంటుంది. వైడ్ షాట్ లో జానీ డెప్ కూర్చొని లేకుంటే ఏదో నిలబడి ఏదో చేస్తుంటాడు. 1, 2, 3 తర్వాత అప్పుడు కూడా చెప్పాడు అది పైకి ఎక్కుతాడు. చాలా బాగుంటుంది. ఉరికెత్తుకుంటే అంటే ఫస్ట్ మనం ప్రేమ వెంటనే కూడా ఇంకోసారి చూడాలంటే అట్లా 2 times చూసి, ఎందుకంటే అది వెంటనే వేరే డిగ్రీ ఇంకోసారి చూసినాం నెక్స్ట్ టైం చూడలేదు. కొన్ని నాకు డైలాగులు అర్థం కావు, నాకు డైలాగులు అర్థం కాబట్టి ఎక్కువసారి చూడలేను. ఈ రీసెర్చ్ లో భాగంగా చూడాలి కదా, కొన్ని చూస్తే మనకి టైటిల్ పడితే అంత ఏదో ముగ్గు డిజైన్ ఉంటుంది. ది గ్రేట్ గ్యాట్స్బే కూడా సేమ్ అదే కలర్ కానీ
అది గోల్డ్ షైన్ అయ్యేది అట్లా లాస్ట్ పేరు పడేటప్పుడు అది సందీప్ పండించి ఫిలిం అది ఏదో ప్లాటినం కలర్ పడుతుంది అది కూడా ఉంటుంది. అది ముగ్గురు డిజైన్ గ్రీన్ క్యాచ్ పేరు ముగ్గురు అట్లా వచ్చింటారు. బాగా సందీప్ బాగా ఇంగ్లీష్ సినిమా చూసి హాలీవుడ్ ఫిలిం చూసి బాగా ఇన్స్పైర్ అవుతుంది. సినిమా ఎట్లా ఉంటాయి అంత ఓట్ వేసుకొని తిరుగుతుంటారు ఇంట్లో కూడా అంటే కథ ఉంటుంది అది ఇచ్చి. అదే సేమ్ ఇది వాట్సాప్ గిల్బర్ట్ గ్రేప్ లో కూడా ఒక పురుగు దాని తర్వాత మనకి ఫస్ట్ ఫ్రేమ్ లో నుంచి అర్థం అయిపోతుంది. ఓహో పిక్స్ అంటే మనకి పిచ్చోడు లెనార్డో క్యారెక్టర్ మెంటలీ డిజేబుల్డ్ పర్సన్ అనేది మనకి బాగా అర్థమైపోతుంది. తర్వాత నాకు దాంట్లో ఏంటంటే పురుగుని చంపేశారు. ఓ కొంచెం తర్వాత పురుగుని ఏదో చేసి చంపేశారు. మా బుద్ధిగానే ఏదో కాకూడదని చంపేసిన తర్వాత డైరెక్టర్ చూస్తే నేను మన డైరెక్టర్ చూసే ఆ మనిషి తీసిన సినిమాలు కూడా ఇట్లా క్రైమ్ డాష్ అట్లా ఫ్రేమ్ ఇట్లే మంచిగా కాఫీ లాంటి సినిమా శేఖర్ కమల లాగా అట్లాంటి లవ్ స్టోరీ కదా. ఓకే గుడ్ మూవీస్. దాని తర్వాత అంటే నాకు అడిగితే వాట్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేప్ తర్వాత అంటే పీక్స్ యాక్టింగ్ ఉండేది లెనార్డోది. వాట్ సిట్టింగ్ గిల్బర్ట్ గ్రేప్ తర్వాత రెవెనెంట్ అదే రెవెనెంట్ కదా. ఆ సినిమా వరకు ఆ సినిమాకి ఆస్కార్ వచ్చింది. ఆ సినిమా వరకు మిగతావన్నీ ఎవరైనా చేయగలరు అనేటట్లు ఉంటాయి. కాకపోతే ఇవి రెండు మాత్రము లెనార్డో తప్పితే ఎవరు చేయలేరు అన్నట్లు ఉంటాయి. అందుకే అన్ని దాంట్ల తర్వాత ఎందుకు అంత గొప్ప నటుడు అయినా లెనార్డోకి ఇంత లేట్ వచ్చిందంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే పీక్స్ యాక్టింగ్ చూపించినారు. సినిమా కూడా చూస్తే చిన్న పేరు మర్చిపోయింది. అదే ఆ సినిమా కూడా చూస్తుంది చూడు అంతా దాంట్లో కూడా యాక్టింగ్ స్టార్టింగ్ స్టేజ్ ఎక్కువ. టైటానిక్ తర్వాత తీసిన సినిమాలు అన్ని సినిమాలు ఉన్నాయి చూడు అవన్నీ సినిమాలు ఎట్లుంటాయంటే సెటిల్ చేయడము ఇక్కడ వరకే ఎక్కువ ఏముంటుంది. ఇది ఏవియేటర్ లోనా ఇది ఏదంటే ఓసీడీ ఉంటుంది అదే ఏవియేటర్ లోనే కదా లెనార్డో ఓసీడీ ఉన్న మనిషి ఏ పీక్ లెవెల్లో అదే సినిమా పేరు మర్చిపోతాడు మనిషి హార్వర్డ్ హగ్ చేసి అనుకుంటా. హార్వర్డ్ హగ్ చేసి బిజినెస్ మ్యాన్ ఆ మనిషి అట్లా పైలట్ బిజినెస్ ఉంది. సినిమాలో కూడా కొన్ని తీసినాడు. కానీ ఒక యాక్సిడెంట్ లో ఆ మనిషికి ఏమవుతుంది సార్ అంత లెఫ్ట్ లో ఉన్న హార్ట్ రైట్ చెస్ట్ కి వచ్చేసింది. వచ్చేసి ఆయన కూడా ఇది చూసిన ఎట్లో అట్లా యాక్సిడెంట్ తర్వాత 2 సంవత్సరాలు 16-17 సంవత్సరాలు బతికాడు. చూడు ఏదో ఏమో డబ్బులు అదేమో అని దీనికోసము రెవెనెంట్ కోసమా అట్లా 3-4 ఏళ్ళు ఇంట్లోనే ఉండి ఏదో ఒక రూమ్ లో ఉండి ఏదో పెద్ద ప్రాజెక్ట్ సినిమా చూసుకుంటా ఏదో సర్లే అది వేరేది. కానీ ఇది రెవెనెంట్ అదే సినిమా పేరు మర్చిపోతాను నుంచి. రెవెనెంట్ క్యాచ్ లో కూడా చూసుకుంటే స్టార్టింగ్ లో జైల్ సీక్వెన్స్ అవన్నీ చాలా నార్మల్ గా ఉంటాయి. ఈ రెవెనెంట్ లో ఏమైతుందంటే ఎప్పుడు అసలు నాకు తెలిసినంత వరకు లెనార్డో నాకు తెలిసినంత వరకు కాదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు లెనార్డో నాన్ వెజిటేరియన్ కాదు వెజిటేరియన్ మనిషి. దానికోసము రెవెనెంట్ కోసము నిజంగానే ఏదో మీట్ తిన్నాడు. ఏదో అది దేందో నాకు కరెక్ట్ గుర్తులేదు. దేని మీట్ తిన్నాడు కరెక్ట్ గుర్తులేదు కానీ తిన్నాడు. ఆ పాత్ర కోసం తిన్నాడు. అది కుక్ చేసింది కూడా కాదు పచ్చది అనుకుంటా. అట్లా తిని అంటే తన యొక్క పాత్ర కోసము ఎంత లోతుకైనా పోయే యాక్టర్లో హాలీవుడ్ నేను చూసింది ఫస్ట్ నాకు అనిపించేది ఎవరంటే మన ఇండియాలో విక్రమ్ లాగా అనిపించేది అంటే హాలీవుడ్ నాకు క్రిస్టియన్ పేరు ఏదో మసాన్ పేర్లు నాకు గుర్తుండవు. తన తర్వాత అదే డార్క్ నైట్, బ్యాట్మెన్ బిగిన్స్, అమెరికన్ గ్యాంగ్స్టర్ అదే కదా అమెరికన్ గ్యాంగ్స్టర్ వచ్చేసి డెంజల్ వాషింగ్టన్ అది కాదు ఇది అమెరికన్ సైకో. ఈ ఫిలిమ్స్ ఎవరైతే నటించినారో క్రిస్టియన్ పేరు తను విక్రమ్ లాగా హాలీవుడ్ లో ఎవరైనా తన బాడీని కూడా మరీ ఇబ్బంది పెట్టి ఫుల్ డెడికేషన్ గా మూవీ కోసం ఏ విధంగా మారిపోయే యాక్టర్లో తన తర్వాత నాకు అనిపించేది ఎవరంటే లెనార్డో అనిపిస్తుంటాడు. లెనార్డో మరి అంతే అనిపాడు కొద్దిగా ఎక్కువ బాధ పెట్టుకోడు ఎంతున్నా నాకు అట్లా అనిపిదు. ఇప్పుడు సల్లి క్రిస్టియన్ బేల్ గురించి కాదు లెనార్డో గురించి కాబట్టి చాలా బాగుంటాయి సినిమాలో. ఇది బ్లడ్ డైమండ్ చూసిన కొన్ని సీన్స్ చెప్పు మనం
నీకు నచ్చిన కూడా అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. గ్రేట్ గ్యాట్స్బీ అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. గ్రేట్ గ్యాట్స్బీ తన ఫ్రెండ్ తను కలిసి తీసింది కదా, టాబీ మెగ్వైర్ లెనార్డో డికాప్రియో ఇద్దరు కలిసి. గ్రేట్ గ్యాట్స్బీ ఎట్లుంటే టాబీ మెగ్వైర్ అంటే గుర్తు రాకుంటే స్పైడర్ మ్యాన్ హీరో, మనం చిన్నప్పుడు చూసిన స్పైడర్ మ్యాన్. సరే అది లిమిట్. ది గ్రేట్ గ్యాట్స్బీ సినిమా స్టోరీ ఏంటంటే, ఏదో ఒకటి మనం ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో చూసాం కదా, టెక్స్ట్ బుక్ లో చూసే అట్లా లెసన్ లో కొన్ని ఏమైనా ఉంటే అట్లా ఏదో పొయిటింగ్ వేవ్ తీసినట్టు అనిపిస్తుంది. అవునా? రాజేష్ ఎట్లా తీసింది కదా ఏమన్నా లవ్ స్టోరీ. ఇప్పుడు ది గ్రేట్ గ్యాట్స్బీ లవ్ స్టోరీ అయిపోతుంది. రాజేష్ అట్లుండదు, ఓన్లీ అది వదిలేసి ఇట్లనే ఉండాల్సింది. ఇట్లా ఓన్లే ప్రభాస్ ఆ రేంజ్ లో టైటానిక్ తీసి అవి తీసినా కూడా కన్నా బ్లడ్ అవన్నీ తీసినా కూడా యావియేటర్ ఇది కూడా ఏమి లవ్ స్టోరీ లేనట్టు ఏం బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే సినిమా అట్లుంది కాబట్టి. అంటే తెలిసింది ప్రభాస్ రేంజ్ లో ఉన్నాడు కాబట్టి తనకి తగ్గించి తీయకూడదు ఆ రేంజ్ కి. అప్పుడు ఏమైపోతుందంటే మనకి మనసు ఎంత రాజేష్ కాస్ట్యూమ్స్ ఎక్కువ ఉంటాయి. అది వదిలేసి అది ఎంత అవుట్ ఆఫ్ టాపిక్ అని. ఇప్పుడు దాని తర్వాత నాకు ఏ షటర్ ఐలాండ్ కూడా, క్యాచ్ మీ ఫ్లికెన్ కూడా నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే అందుకని మోసం చేస్తే తిరుగుతా అంటాడు. నాకు క్యాచ్ మీ ఫ్లికెన్ చూస్తే సూర్య వీడియో కాదు, లెనార్డో క్యాచ్ మీ ఫ్లికెన్ చూసి వీడియో కడే కొన్ని చేసి అది డైరెక్టర్ ఎవరంటే ఆ సినిమాకి రంగం సినిమా బ్రదర్ సినిమా డైరెక్టర్. ఆ సినిమా మర్చిపోయిన పేరు. అదైతే కాశ్మీర్ ఫ్లికెన్ డైరెక్టర్ వచ్చేసి స్టీవెన్ స్పీల్బర్గ్. ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన సీన్ అంటే ఇది చైన్ ఉంటది. ఏదంటే ఉంటారు చైన్ పడిపోయింది ఏదైనా అని చెప్పేసి చైన్ ఇచ్చి అట్లా అవన్నీ మాటలు బాగుంటే. ఇంకొకటి ఏంటంటే జైల్లో ఉన్నప్పుడు వాడికి చెక్ వీడికి చాలా విపరీతం తెలివి పెరిగిపెట్టది. ఇది ఒరిజినల్ చెక్క లేకపోతే డూప్లికేట్ ఏది అని తెలుసుకోవడంలో. ఇంకా కూర్చోబెట్టి ఒక చోట కౌంటర్లో ఎన్నో చెక్కులు బండిలు చెక్కులు అన్ని పెట్టిటాడు. అన్ని చూసాడు చెప్పేశాడు తాళాలేసి ఎంత బాగా కాపలా కాస్తాడన్న ఒక చిన్న చెప్పేశాడు లైన్ కి తగ్గట్టు ఆ స్టోరీ క్లైమాక్స్ డిసైడ్ చేయడం జరిగింది అనుకుంటుంది. సేమ్ అలానే అనిపిస్తుంది. సరే ఇప్పుడు మేము అనుకున్న టైం లిమిట్ అయిపోయింది. ఇంకా చాలా గురించి మాట్లాడలేదు. వరల్డ్ కప్ పాలిస్టిక్ ఉంది, అవియేటర్ ఉంది, ఇంకా కానీ టైం వస్తుంది. ఓకే, కావాలంటే పార్ట్ 2 అడగండి. దీనికి ఎవరెవరు కావాలో దాని గురించి అడగండి. సరే నెక్స్ట్ చేద్దాం. ఓకే, బట్